మహాశివరాత్రి సందర్భంగా న్యూ పటేల్ నగర్ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అంబర్పేట్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు పండ్లు ప్రసాదాలను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా సిద్ధార్థ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అంబర్పేట్ నియోజకవర్గ ప్రజలకు, అంబర్పేట్ డివిజన్ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు। శివుని కృప ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు। ఓం నమః శివాయ। అంబర్పేట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి అంబర్పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాళేరు వెంకటేశ్వర గారికి, అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ ఈ విజయ్ కుమార్ గౌడ్ గారికి, అంబర్పేట్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్ గారికి, పార్టీ సీనియర్ నాయకులకి, ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు। నేడు ప్రజలందరూ కూడా ఒక్క పొద్దుండి మరి ఈరోజు రాత్రి జాగారం ఉండడం జరుగుతుంది। భక్తులంతా కూడా మరి పర్వదినాన్ని పురస్కరించుకొని సిద్ధార్థ ముదిరాజు గారు మరి శివాలయం నందు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు। దేవస్థాన కమిటీ సభ్యులు మా వరకు మా సీనియర్ నాయకులు సతీష్ అన్న, మహేష్ ముదిరాజ్, చింటూ, మా బీఆర్ఎస్ నాయకులు రావడం జరిగింది। అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఆశీస్సుల మేరకు ఈ రోజు సుమారు ఒక 1000 మందికి పళ్ళు డిస్ట్రిబ్యూట్ జరిగింది। కావున ఈ యొక్క దేవస్థానం కమిటీ నుంచి ఏవైతే ఆహ్వానం ఉన్నాయో ఈరోజు రాత్రి జాగారం మరియు పొద్దుగాల రేపు ఈవినింగ్ కళ్యాణం మరియు సాయంత్రము రథ ఉత్సవాలు ఉంటాయి। కావున అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాము। ఈ సందర్భంగా మరొకసారి మా రాష్ట్ర ప్రజలకు, మా అంబర్పేట డివిజన్ ప్రజలకు ఆ మహాశివుల ఆశీస్సు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। అందరికీ నమస్కారాలు। ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అంబర్పేట్ నియోజక ప్రజలకు మరియు అంబర్పేట్ డివిజన్ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। ఈరోజు అంబర్పేట్ డివిజన్లో ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో అంబర్పేట్ డివిజన్ ప్రెసిడెంట్ సిద్ధార్థ ముదిరాజ్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది। అంబర్పేట్ పలు శివాలయాల దగ్గర ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఆ యొక్క స్వామివారి కృప ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుతూ ఈ యొక్క మహాశివరాత్రి రాత్రి జాగారం ఓం నమః శివాయ। అంబర్పేట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి